మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో ఈ రోజు మంచిర్యాల శాసన సభ్యులు కోకిరాల ప్రేమ్ సాగర్ రావు కళ్యాణ్ లక్ష్మి చెక్కుల తహసీల్దార్ కార్యాలయంలో 160 మంది లబ్ధిదారులకు 1,06,12,296 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాల కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి పథకం ఆడపడుచులకు చేరే విధంగా ముందుంటది. ఉచిత బస్సు ప్రయాణం, రైతు బంధు రైతులకు అందిస్తుందని, వేసాంగికి గూడెం లిఫ్ట్ ద్వారా నీరు అందించడం జరుగుతుందని, రైతులకు గిట్టుబాటు ధర ఐకేపీ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గడ్డం నాగరాణి, త్రిమూర్తి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, డిప్యూటీ ఎంఆర్ఓ విజయ, ఎంపీడీఓ మల్లేష్, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, ముత్యంపేట ఎంపీటీసీ ముత్య రాజయ్య, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళలు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. లేవు 4,000 పెన్షన్ వస్తుందని చెప్పిన ఇంకా ముందు అవుతలేదు. అదే ఇప్పుడు అమ్మాయి డిపిఎంఆర్కి చెప్పినాం, డిప్యూటీలకు చెప్పి ఇష్టం తయారు చేయమని చెప్పిన పెన్షన్లు వస్తాయి. పెన్షన్లు ఫస్ట్ ఇచ్చే దాంట్లో పాత వాళ్ళకి వస్తే మీరు ఇబ్బంది పడకండి. ఒక 4 నెలలు పడతాయి. కొత్త వాళ్ళ పేర్లని తయారు చేసి రిజిస్ట్రేషన్ ఫస్ట్ సంక్రాంతి నుంచి సంక్రాంతి అటు స్టార్ట్ చేస్తాం. 4,000 వస్తుంది. ఈ కొత్త వాళ్ళు లేని వాళ్ళకి మాత్రం కొంత ఒక్క 1-2 నెలలు పడతాయి. టైం చూసి అన్ని జమ చేసినాక చేస్తాం. ఇల్లు చెప్పలేదు, ఇప్పుడు ఇల్లు కూడా చెప్పినా కదా. సంక్రాంతి చెప్పిన అమ్మకి చెప్పిన ఇల్లు ఎవరికి లేవు అవి కూడా తయారు చేయమని చెప్పిన. ఈ అన్ని బరాబర్ కానీ పార్లమెంట్ ఎలక్షన్ లో నాకు ఓట్లు వస్తాయి. పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్లు వస్తాయి లెక్కలు ఇవన్నీ, లేకపోతే ఏ లెక్కలు. నేను కూడా అన్ని పని చేసుకుని సపరేట్ ఎన్నికలప్పుడు వచ్చి ఓటుకు అన్ని పని చేస్తే ఎన్నికలప్పుడు వచ్చి 2,000 ఇచ్చిన 2,000 3,000 ఇస్తే ఓటుకు నేను సపరేట్ ఓటు వేసుకొని పోతాను. అంత ఎందుకు ఎన్ని చేసింది. మొన్న ఎందుకు వేసింది మరి? మొన్న అందరు వేసిండ్రు, రైతులు అందరు వేసిండ్రు. ఇప్పుడు నాకు లోపల దాచుకో అమ్మ నువ్వు కూర్చో, అదే చెప్తాను కూర్చో. ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో దాని ప్రకారం ఈ 1,00,000 రూపాయల చెక్తో పాటు తులం బంగారం కూడా ఆ సంక్రాంతి తర్వాత ఏవైతే వస్తే వచ్చే కార్యానికి అన్నింటికి ఇస్తాం. ఇది మొట్టమొదటి ఇంకో విషయం చెప్తాను కదండి, మీరు ఎవరికన్నా ఇప్పుడు ఏమేం చేసినా తెలియదు పడతాం. కానీ ఇప్పుడు చెక్కులు తీసుకున్నాక మేము మాకు 10,000 మాకు 20,000 ఇవ్వాలని అడిగినా ఇచ్చిననుకోండి, ఎవరికైనా రూపాయి ఇస్తే మాత్రం మళ్ళీ మీకు ప్రభుత్వ పరంగా ఏ స్కీమ్ రాకుండా నేను చూస్తాను. తీసుకుంటే తప్పులేదు, ఇచ్చడిగా తప్పు. మీరు ఇవ్వకుండా ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే నాకు చెప్పు, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వదు. ప్రభుత్వం పైసలు మీ పైసలు మీకు ఇస్తాను, మా జేబులకి వెళ్ళి ఇస్తాను. మీ పైసలు మీకు ఇచ్చినప్పుడు మీ పైసలు మీకే చెందాలి. ఎవరైనా 4 బ్రోకర్ ఎవరైనా రూపాయి అడిగితే మాత్రం చెప్పు దొరకట్టు లేదు. ఎంతగానే కానీ మీ దగ్గర రూపాయి తీసుకునే అధికారం ఎవరికి లేదు, మీరు ఎవరికి రూపాయి ఇవ్వద్దు. ఎందుకంటే ఈ చెక్కులు రాసినప్పుడు వాన్ దగ్గర వీని దగ్గర సంతకాలు పెట్టించుకొని మీకు ఇది ఇస్తామని చెప్పినట్ట అది లేదు. ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అధికారులకు కూడా చెప్తాను, ఈ కాడ నుంచి కళ్యాణ లక్ష్మి కానీ ప్రభుత్వ పరంగా ఏ రకమైన బెనిఫిట్స్, ఏ రకమైన లాభాలు ప్రజలకు వచ్చినా ఇలా పార్టీలకు సంబంధం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇది అందాల్సిందే. పార్టీలకు సంబంధం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేపు ఇల్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్లు కానీ ఏ కార్యక్రమమైన ప్రతి ఒక్కరికి ఎలక్షన్లు అయిపోయినాయి, పార్టీలు అయిపోయినాయి. ఓన్లీ ప్రజలందరికీ